నేచురల్ స్టార్ నాని వరుస హిట్లతో మంచి జోష్ మీదున్నాడు. నేను లోకల్ లాంటి మా సినిమా చేసిన తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా నిన్ను కోరి లాంటి డిఫరెంట్ లవ్ స్టోరీ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఇమేజ్తో సంబంధం లేకుండా నాని చేసిన పాత్ర అందర్నీ ఆకట్టుకుంది. నిన్ను కోరి తర్వాత నాని ఎంసీఏ సినిమా చేస్తున్నాడు. సిద్ధార్థ, శృతి హాసన్లతో ఓ మై ఫ్రెండ్ సినిమా తీసిన వేణు శ్రీరామ్ ఎంసీఏ సినిమా డైరెక్ట్ చేయబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 21 నాటికి థియేటర్లకు తీసుకురావాలని ఫిలిం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే డిసెంబర్ 22నే అఖిల్ హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా రిలీజ్ చేయాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నాడు. ఒకరోజు తేడాలో 2 పెద్ద సినిమాలు రిలీజ్ కావడమంటే ఖచ్చితంగా అది కలెక్షన్లపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే సినిమాకు మొదటి వారం కలెక్షన్లే కీలకం. వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో సినిమా విడుదలైతేనే నిర్మాత, బయ్యర్లు సేఫ్గా బయటపడే అవకాశం ఉంటుంది. ఇంకా 5 నెలలు టైం ఉన్నందున ఎవరి నిర్ణయమైనా మారుతోందేమో చూడాలి. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులందర్నీ తన నటనతో ఫిదా చేసేసిన సాయి పల్లవి ఎంసీఏలో హీరోయిన్గా నటిస్తోంది. నాని తన ప్రతి సినిమాలో తన యాక్షన్కు 100కి 100 మార్కులు తెచ్చుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు సాయి పల్లవి లాంటి టాలెంటెడ్ హీరోయిన్ తోడవడంతో ఈ జంట తెరపై మెస్మరైజ్ చేయడం ఖాయం.